హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే. మరి ఈరోజు సండే కాబట్టి ప్రతి ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉంటుంది. మరి మా ఇంట్లో కూడా నాన్ వెజ్ ఉంటుండొచ్చు. చూద్దాం మరి మా సిస్టర్ ఏం చేస్తుందో. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ చేయడంలో తను చాలా ఎక్స్పర్ట్. ఒకసారి చూద్దాం, మరి అడుగుదాం మా సిస్టర్కి, అడిగి ఏం వంట చేస్తుందో ఒకసారి చూద్దాం. అక్క, ఏం చేస్తున్నావు అక్క? ఈరోజు స్పెషల్ ఏంది? నువ్వేం చేస్తున్నావురా? నువ్వేం వంట చేస్తున్నావు, ఏం స్పెషల్ చేస్తున్నావు అని చెప్పేసి వీడియో తీయడానికి వచ్చిన. ఓకే, వీడియో తీస్తున్నా. అయితే అందరికి వ్యూయర్స్ అందరికి హ్యాపీ సండే. ఓకే, ఈరోజు మన ఇంట్లో అందరికి ఇష్టమైన గోంగూర మటన్ చేస్తున్నా నేను. అబ్బా, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర. ఓకే, నెక్స్ట్ మటన్. ఓకే, అయితే మన ఇంట్లో సరిపడట్టు 1 kg మటన్ తీసుకున్నా. దానికి ఒక 2 కట్టల గోంగూర. ఓకే, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మసాలా. ఇంత మసాలా వేయ ఇందులో కొద్దిగా అనమాట. రిమైనింగ్ కారం, ఉప్పు, నూనె ఇవన్నీ యాజ్ యూజువల్. ఓకే. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్స్, ఓకే. పిండి చూసినావా? గోంగూర మటన్ అంటే ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ నెక్స్ట్ ఎంతసేపు అక్క? అవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఓకే. పచ్చిమిర్చి, ఓకే. మొత్తం బ్రౌనిష్ కలర్లో కావాలి అక్క అవి? మొత్తం బ్రౌనిష్ కలర్లోకి కావాలి. మన దగ్గర నార్మల్ మటన్ కంటే గోంగూర మటన్ ఉంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువనే తింటారు మన ఇంట్లో. యూఎస్ మీ అందరికి ఇష్టమా గోంగూర మటన్ అంటే? ఇందులోకి తీసిన ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నాన్ వెజ్లో మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా బాగుంటుంది. బయట అల్లం మొత్తం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. అయితే ఒక స్మాల్ టిప్ ఏంటి అని అంటే, చాలా మట్టుకు వెనిగర్ వేస్తారు, అంటే నీచు వాసన పోవడానికి వెనిగర్ వేస్తారు. కానీ మేము మాత్రం నిమ్మకాయ సాల్ట్ వేసి మంచిగా శుభ్రం చేసుకున్నాం. ఎందుకంటే నాన్ వెజ్ ఎప్పుడైనా నీట్గా కడుక్కోవాలి విత్ నిమ్మకాయ అండ్ సాల్ట్. ఇప్పుడు ఇది మంచి ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచితే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. చూసినావా రయ్యో, వాటర్ అంతా కూడా మనకి ఇట్లా బయటకు రావాలి. వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇందులోకి ఎవరి టేస్ట్కి సరిపడట్టు వాళ్ళు. సో మేము నాన్ వెజ్లో కారం అయితే కొంచెం మంచిగా చేస్తాము. 2-3 స్పూన్స్. పుంటికూర పుల్ల ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది కారం పొడి. నెక్స్ట్ సాల్ట్ ఎన్ని స్పూన్స్? ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్. సరిపడిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మంచి అన్ని ముక్కలకు కారం ఉప్పు సరిపడేటట్టు కలుపుకోవాలి.
ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. మళ్ళీ అది మూత పెట్టేస్తావా? పెట్టుకొని ఇదిగో. మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్. నెక్స్ట్ ఏది? ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకున్న కొంచెం ధనియాల పొడి. 1 స్పూనా? స్మెల్ మాత్రం బాగా వస్తుంది. టేస్ట్ కూడా అంతకంటే సూపర్ ఉంటుంది. చూద్దాం. మొత్తం మనం కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఈ రకంగా ముక్కలకి కారం, ఉప్పు ఇవన్నీ పట్టేలాగా మంచి కొద్దిసేపు అట్లానే ఉంచాలి. మటన్ కాబట్టి మనం డైరెక్ట్ ఇట్లా కుక్కర్ పెట్టేసేయద్దు, కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలి దీంట్లో. ఎన్ని? ఒక గ్లాసా? గ్లాస్ కంటే కొంచెం తక్కువనే, ముక్క కొంచెం మునిగే వరకు. ఓకే. దీన్ని ఒక్కసారి ఇట్లా కలుపుకొని విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు. 4 విజిల్స్. సో ఈ వాటర్ కూడా కొంచెం ఆల్రెడీ మనం బాయిల్ వాటర్ వేసినాము, ఇంకొంచెం సేపు ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టే కంటే ముందే కొంచెం మనం కొత్తిమీర లాస్ట్లో ఎట్లాగో దించేటప్పుడు వేస్తాము, ఇప్పుడు కూడా వేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ కోసమా? స్మెల్ కోసం. మళ్ళీ ఒకసారి దీన్ని ఇట్లా కలుపుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఎన్ని విజిల్స్? ఒక 4 విజిల్స్ కావాలి. ఓకే. ఒక 4 విజిల్స్ వస్తే ప్రికి హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సండే ఫండే. ఒకసారి చూద్దాం మరి మటన్ ఉడికిందా లేదా చూస్తే. స్మెల్ మాత్రం బాగా వస్తుంది, మసాలా స్మెల్. అంటే మటన్ని బట్టాక విజిల్స్, కుక్కర్ విజిల్స్ అయితే ఒక్కొక్కసారి మనకి మటన్ ముదిరింది ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ పడతాయి. ఓకే. ఇది లేతగా ఉంది కాబట్టి మనకి 4 విజిల్స్లో మంచిగా కుక్ అయిపోయింది. ఓకే. ఒక్కసారి చెక్ చేద్దాం, ఎందుకంటే మటన్ కానీ చికెన్ కానీ ఎంత మంచిగా ఉడికితే సో ఇది మంచిగా మెత్తగా చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. ఇది ఆఫ్ చేయరా మటన్. నెక్స్ట్ ఏం చేస్తావు? నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, గోంగూర. ఈ మటన్ ఇందులో యాడ్ చేసేయాలి. ఇది మంచిగా మొత్తం ముక్కలు నెక్స్ట్ గోంగూర పేస్ట్ ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కొంచెం సేపు మంచిగా కలుపుకోవాలి.
గోంగూర కూడా కొంచెం లేతగా తీసుకోవాలి, లేదు అంటే అది సరిగ్గా ఉడకదు, నెక్స్ట్ టేస్ట్ కూడా అంత మంచిగా రాదు. ఇట్లా కలిపి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి అట్లానే. సేమ్ మళ్ళీ విజిల్ అవసరమా? విజిల్ అవసరం లేదు, జస్ట్ మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఆల్రెడీ మనము ఇందాక చూపించినట్టు ఈ మసాలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. హోమ్ మేడ్ మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, నెక్స్ట్ కొన్ని మిరియాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. 5 మినిట్స్ తర్వాత అది వేయాలా? ఇదంతా వేయము, ఇందులో నుంచి కొంచెమే, గరం మసాలా కాబట్టి ఘాటుగానే ఉంటుంది, కొంచెం వేసి దించి అంతేనా. కొత్తిమీర వేసి దించేసినాం అనుకో, టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ వాటర్ అంతా కూడా కొంచెం థిక్గా అయ్యే వరకు ఉంచి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఈ వాటర్ అంతా కూడా గుంజుకోవాలి, ఇది దగ్గర పడాలన్నమాట. మెంబర్స్ని బట్టి అంతే కదా, ఇంట్లో మెంబర్స్ని బట్టి. అంటే కొందరు మటన్ చిక్కగా ఇష్టపడతారు, కొద్దిమంది ఏమో ఇట్లా గ్రేవీ లాగా ఉండాలనుకుంటారు, కాబట్టి ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? కొంచెం కొత్తిమీర వేసిన, కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అదే వేడి పైన పెడితే కొంచెం చిక్కబడిపోతుంది. నెక్స్ట్ గుమ్మగుమ్మలాడే గోంగూర మటన్ రెడీయా? రెడీ. సరే మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ థిక్నెస్ మనకు సరిపోతుంది కాబట్టి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ గోంగూర మటన్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.